హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఊర్వశి వ్లాగ్స్. నేను మీ ఊర్వశి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మన లాస్ట్ వీడియోలో నేను కిచెన్ మేకోవర్ వీడియో నేను పోస్ట్ చేశాను ప్రీవియస్ వీడియోలో. ఇంకెవరైనా వెళ్ళి చూడకపోతే చెక్అవుట్ చేసేయండి. ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ వీడియోలో కూడా దాని డీటెయిల్స్ నేను ఈ రిఫరెన్స్ పిక్చర్స్ యాడ్ చేశాను చూడండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మేకోవర్ తర్వాత లుక్ ఎలా ఉంది, బిఫోర్ ఎలా ఉందని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది మనకి బిఫోర్ వీడియోలో కూడా చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఈ వాల్పేపర్స్ నేను ఎక్కడ తీసుకున్నాను అండ్ 3D బ్రిక్ వాల్పేపర్ కూడా ఎక్కడ తీసుకున్నాను, నాకు ఎంత కాస్ట్ అయింది, ఎంత బడ్జెట్లో నేను సింపుల్గా నేను ఇలా నాకు నచ్చినట్లుగా నా చిన్న కిచెన్ని నేను మేకోవర్ చేసుకున్నాను మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు యూస్ఫుల్ అవుతుంది. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ 3D బ్రిక్ వాల్పేపర్స్ నేను మీషో నుంచి పర్చేస్ చేశాను. నాకైతే చాలా తక్కువ కాస్ట్కే వచ్చిందండి. అంటే మనకి మన వాల్ని బట్టి కానీ, మన ఏరియాని బట్టి కానీ, మన మెజర్మెంట్స్ని బట్టి ఈ షీట్స్ అనేవి మనం చూస్ చేసుకోవాలి. సో ఆ మెజర్మెంట్స్ అన్నీ నేను మన కమ్యూనిటీ పోస్ట్లో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో పెట్టాను కదా, సో దాని దగ్గర నేను ట్యాగ్ చేశాను. ఎవరైనా వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి కమ్యూనిటీ చెక్ చేయండి. సో అక్కడ మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్ కానీ అన్నీ అక్కడే ఉంటాయి. ఈ 3D బ్రిక్ వాల్పేపర్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇవి కొంచెం వర్క్ అయితే ఎక్కువ పడిందండి. అంటే నాది నేను వుడెన్తో చేయించుకున్నాను కిచెన్ని. ఇది యాక్చువల్లీ ఓపెన్ కిచెన్. సో దీని వర్క్ అయితే నాకు కొంచెం టైం పట్టింది ఇవన్నీ నేను స్టిక్ చేసుకోవడానికి. సో ఇదేంటంటే మనకి డస్ట్ ప్రూఫ్ అండి. నేను మీకు ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తాను. షీట్ అయితే వాల్పేపర్ బాగుంది, బ్రిక్ లాగా ఉంది కదా. సో ఇది ఎలా స్టిక్ చేసుకున్నట్టే అనిపించదు. అండ్ మనకి డస్ట్ ప్రూఫ్ కూడా చూడండి ఎంత డస్ట్ ఉందో, ఈజీగా కూడా క్లీన్ అయిపోయింది. చూసారు కదా, నేను ఇక్కడ కింద కానీ అవుటర్ లేయర్ కానీ ఇక్కడ పైన కానీ మొత్తం నేను ఈవెన్గా మనకి ఎంత సైజ్ అయితే పడుతుందో అంత కొంచెం నీట్గా కట్ చేసుకొని స్టిక్ చేసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ కొంచెం టైం టేకింగే. ఇక్కడ ఎక్కువ స్పేస్ ఉన్న చోట అయితే షీట్ లాగా మనం అంటించేసుకోవచ్చు. బట్ అక్కడ చిన్న చిన్న దగ్గర మాత్రం చాలా కొంచెం కేర్ఫుల్గా స్టిక్ చేసుకోవాలండి. అండ్ ఇది ఆయిల్ ప్రూఫ్ కూడా. ఆయిల్ మరకలు మనం కుకింగ్ చేసుకున్నప్పుడు ఆయిల్ మరకలు కూడా పడుతూ ఉంటాయి కదా వాటి మీద. బిఫోర్ నేను వుడ్ అయితే అలా వదిలేసినప్పుడు ఈ వాటర్ కానీ ఆయిల్ స్టెయిన్స్ కానీ అలా ఉండిపోయి కొంచెం ఆ వుడ్ కూడా పాడైపోతుందని చెప్పేసి నేను ఏదైనా మంచిది తక్కువ బడ్జెట్లో తీసుకొని ఇలా స్టిక్ చేసుకుంటే వుడ్ కూడా పాడవకుండా ఉంటుంది. సో మనకి కిచెన్ లుక్ కూడా కొంచెం ఎన్హాన్స్ అవుతుందని చెప్పేసి నేను సెర్చ్ చేసినప్పుడు నాకు మీషోలో ఇవైతే కనిపించాయి. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. వైట్ బ్యాక్గ్రౌండ్ కూడా. అండ్ స్టెయిన్ ప్రూఫ్ అని అన్నారు, డస్ట్ ప్రూఫ్ అని అన్నారు. సో ఆయిల్ ప్రూఫ్ కూడా. చూడండి ఇక్కడ ఈజీగా క్లీన్ అవుతుంది. నేను మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్గా. నాకైతే ఇవి 5 షీట్స్ వచ్చాయి. ఈ 5 షీట్స్ కూడా నాకు 330 రూపీస్ పడింది. నేను మార్చ్లో ఆర్డర్ చేశాను. విత్ ఇన్ 1 వీక్లో నాకు డెలివరీ అయిపోతే నేను వెంటనే స్టిక్ చేశాను. వాటిని స్టిక్ చేసినప్పుడు నాకు వీడియో రికార్డ్ చేసుకోవడం కుదరలేదు. ఎందుకంటే నేనే రికార్డ్ చేసుకోవాలి, నేనే మళ్ళీ స్టిక్ చేసుకోవాలి, దాంతో నాకు అవ్వలేదు. అందుకని నేను మేకోవర్ అయిన తర్వాత మీకు చూపించాను లాస్ట్ వీడియోలో. ఇవి ఇలా వచ్చాయి, ఈ షీట్స్లో వచ్చాయి. ఈ ఫుల్ షీట్ మనకి అక్కడ స్టిక్ చేసేసుకోవచ్చు. కింద ఏరియాలో అయితే ఫుల్ షీట్ నేను స్టిక్ చేసేసాను. కొన్ని ప్లేసెస్లో అయితే కట్ చేసి అంటించుకోవాల్సి వచ్చింది. ఇక్కడ బయట అవుటర్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ నేను వాల్పేపర్ తీసుకున్నాను. అదైతే షీట్స్ వైజ్ అయితే బాగోదని చెప్పేసి నేను బయటకు అయితే ఈ వాల్పేపర్ తీసుకున్నాను. ఇది కూడా నాకు ఈచ్ రోల్ 100 రూపీస్ అలా పడిందండి. 99 ఆర్ 100 సంథింగ్ పడింది. ఇది కూడా తక్కువ కాస్టే. నాకైతే మొత్తం ఓవరాల్ ఒక 600లో అయిపోయింది. 650 ఆ రేంజ్లోనే అయిపోయింది. 1000 రూపీస్ కూడా అవ్వలేదు. అంటే మీ ఏరియాని బట్టి, మీ లెంత్ని బట్టి మనకి కాస్ట్ అయితే డిపెండ్ అయి ఉంటుందండి. ఇది ఏదైతే ఉందో మనకి పైన విజిబిలిటీ అవుట్ సైడ్ మనకి పైకి కనిపించేంత వరకు నేను స్టిక్ చేసుకున్నాను. మళ్ళీ కిందకి ఎందుకు, మనం కింద అంత యూజ్ చేయం కదా, మన కిచెన్ మనకి కనిపించేంత వరకు నేను స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, మీరు అంటించుకున్నప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా అంటించుకోవాలి. దాన్ని ఇలా సాగడదీసి అంటించుకుంటే అది స్ట్రెచ్ అవుతుంది ఆ వాల్పేపర్ ఏదైతే ఉందో. మరలా దాని తర్వాత మరలా దగ్గరగా
దగ్గరికి అయిపోయినప్పుడు అలా గ్యాప్స్ వచ్చేస్తున్నాయి. నాకు అందినంత వరకు నేను స్టిక్ చేసుకోగలిగాను. ఇది వుడ్కి కూడా సెట్ అవుతుంది. అలాగే మనకి కిచెన్లో మనం టైల్స్ వేయించుకుంటాం కదా మా కిచెన్ ఏరియా దగ్గర కౌంటర్ టాప్కి పైన, సో అక్కడ వాల్స్కి కూడా అంటించుకోవచ్చు అండ్ వుడ్కి కూడా స్టిక్ అవుతుంది. వాల్కి అయితే ఇంకా బాగా బెటర్గా స్టిక్ అయిందంటే నేను చూపించాను చూడండి. జస్ట్ నేను కొంచెం పీస్ ఎక్స్ట్రా ఉండిపోతే అక్కడ స్టిక్ చేశాను. ఇది వాల్కి సూటబుల్లా కాదా అని చెప్పి. నాకైతే వుడ్ కోసమని నేను తీసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. వాల్ పేపర్స్ బ్యాక్ సైడ్ స్టిక్కర్స్ రిమూవ్ చేసుకుని మనం ఏదైతే ఏరియా చూస్ చేసుకుంటామో అది ముందే మనం ఒక క్లాత్తో మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఎలాంటి డర్టీగా లేకుండా డస్ట్ లేకుండా ఇప్పుడు బాగా స్టిక్ అవుతుంది. కొద్దిగా మనం స్టిక్ చేసుకుంటూ రావాలి. ఒకసారిగా అంటించుకుంటే సరిగ్గా అంటుకోదండి, కొంచెం కేర్ఫుల్గా అంటించుకోవాలి. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి. మరలా ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.